మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మన అందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో, నెలలో, వారంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనలు చెల్లించుకుంటామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము గెలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, మిమ్మల్ని ఎవరు బాధ పెట్టినప్పటికీ, ఎవరు భయపడినప్పటికీ, ఎవరు బెదిరించినప్పటికీ, మరి ఎవడు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడనమాట. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే బెదిరిస్తున్నారో వాడు దేవుని దగ్గర శిక్షగా పాత్రుడు అవుతాడనమాట. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మెండుగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరి మిమ్మల్ని ఎవరు కలవర పెట్టినా సరే, ఎవరు బాధ పెట్టినా సరే, ఎవరు ఇబ్బందులు పెట్టినా సరే, మరి మీరు ఎప్పుడు కూడా భయపడకూడదు, బాధపడకూడదు, దిగులు పడకూడదు. నీవు అనుకున్నవాడు చాలా శక్తిమంతుడు. నీకు ఏది అపాయం వచ్చినా, ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు భయపడకూడదు, బాధపడకూడదు, దిగులు పడకూడదు. మరి ఈ చిన్న వాగ్దానాన్ని ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు పంపించండి. అలా చేసినట్లయితే పంపిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. మరి అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేస్తూ ఉంటే అందులో ఉన్న తలాంతులన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడనమాట. నువ్వు పొందుకోగలవు. అందులో ఉన్న ఆశీర్వాదాలు నువ్వు చూడగలవు. మరి అలా చూసినట్లయితే, చేసినట్లయితే మరి దేవుడు అంచెలంచెలుగా నేను ఎంతగానో విస్తరింపచేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న వాగ్దానాన్ని ఫ్రెండ్ సర్కిల్లో పంపించండి. మరి ఇంకా చూసినట్లయితే వాగ్దానాలు ఎప్పుడూ కూడా నమ్మదగినవి, మరి నెరవేర్పునిచ్చేవాడు ఆయన. కాబట్టి వాగ్దానాల ప్రకారం మనం నడుచుకుందాము, జీవిద్దాము. మరి ఈ వాగ్దానం నా జీవితంలో జరిగించి ప్రభు అని మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.